Guys, can you hear me? Yes, ma'am. ఓకే. గుడ్. ఒకే ఒక మిస్టేక్ చేస్తున్నారు. గ్రూప్‌లో నాకు పెట్టేటప్పుడు ఐ ఆల్రెడీ టోల్డ్ యూ నేమ్స్‌తో పాటు పెట్టండి. ఓకే. ఎందుకంటే మీరు బుజ్జి, కన్నా ఇలా నేమ్స్ పెట్టుకొనుంటారు. నాకు బుజ్జి, కన్నా అంటే ఎవరో తెలియాలి కదా! దట్స్ వై. ఓకేనా? సో, ఫస్ట్ హ్మ్. ఎవరెవరు పెట్టారో వాళ్ళకి మాత్రం కంటిన్యూ చేయమంటాను. మిగతా వాళ్ళని రిమూవ్ చేసేయమంటాను. ఓకే గదా! ఓకే. హరే నారాయణ్ ఎవరు? గీత గదా? కే అనుష తన నేమ్ పెట్టింది. వెరీ గుడ్. తేజ హూ ఇస్ తేజ? నేను వెరీ గుడ్ రిప్లై చేశాను. క్లాస్‌లో ఉన్నారా? ఇంకా రాలేదా? ఓకే. ఫైన్. ఎవరిదమ్మా అది చెయ్యి ఇమోజి? 8466951527 ఎవరిదది నంబరు? హలో! ఎవరిది కాదా? వినపడట్లేదా? హలో! దివ్య వినపడుతుందా? Yes, ma'am. హ్మ్. ఓకే. ఎవరిది నంబరు 8466951527 చాట్ బాక్స్‌లోనే చెప్పండి ఎవరిదో. ఓకే. ఎవరో హిందీలో నేముంది. 6305488609 మళ్ళీ అఖిల్ సరి మల్లా అని ఒక నేముంది. కర్ణ అని ఒక నేముంది. నిఖిల్, వర్ధన్ రాజు, జగదీష్ మీ నేమ్స్‌కంతా మీరు రిప్లై చేయాలి. ఓకే. మొబైల్‌లో నాట్ వర్కింగ్ మ్యామ్ టీచబుల్ మెషిన్. ప్రసన్న తల్లూరి. మొబైల్‌లో వర్క్ అవ్వదు. ఎవరో ఒకళ్ళ దగ్గర పీసీ తీసుకునో, లేదా ఇంటర్నెట్ క్యాఫేలో ఇంటర్నెట్ పీసీ సెంటర్స్ ఉంటాయి కదా! అక్కడికెళ్ళి చేసి సబ్మిట్ చేయాలి. మొబైల్‌లో ప్రాజెక్ట్ చేయటం అవ్వదని చెప్పాను గదా మీకు. ఆ! సో, ఎవరైతే నాకు గ్రూప్‌లో ఇమేజెస్ పెట్టారో, వాళ్ళందరూ కూడా మీ నేమ్స్‌ని రిప్లై చేయండి. ఇప్పుడు సీకే అంటే, ఆ ఇమేజ్ ట్యాగ్ చేసి నేమ్ ఏంటో పెట్టండి నాకు. ఓకేనా? మర్చిపోవద్దు. నేను మళ్ళీ మళ్ళీ అడగను. ఫైన్. సో, ఈరోజు క్లాస్‌లో కంటిన్యూ చేసుకుందాం. లాస్ట్ క్లాస్ ఏం చదువుకున్నాం ఏమైనా గుర్తుందా? Conventional neural network, ma'am. కన్వల్యూషన్ యూనిట్. సజీష్ ఏంటది? మీ గ్రూప్‌లోనా? నేనొక గ్రూప్ క్రియేట్ చేసి అందరిని అఫీషియల్‌గా యాడ్ చేశాం గదా! మీ గ్రూప్‌లో నేను రిప్లై చేయను. ఓకే. నాకు సబ్మిట్ చేయాలంటే నా గ్రూప్‌లో మీ నంబర్స్ అన్నీ యాడ్ చేసి ఉన్నాయి. ఆ గ్రూప్‌లో సబ్మిట్ చేయండి. ఆ గ్రూపే లేదా? మరి మిగతా వాళ్ళెలా పంపిస్తున్నారు? గీత, గీత ఎక్కడ? గీత క్లాస్‌కొచ్చావా? అనుష Yes. క్లాస్‌కొచ్చావా? Yes, ma'am. అనుష Yes. ఆ గ్రూప్ ఏంటో ఆ గ్రూప్ ఉంది గదా మనకి. Yes, ma'am. ఆ గ్రూప్ ఏంటో కొంచెం చూడు. మిగతా కురైల్ షజీష్‌కి ఒకసారి మన గ్రూప్ ఇన్వైట్ పంపించు ఉంటే. Okay, ma'am. ఓకేనా? గ్రూప్ నేమ్ చెప్తాను. మ్యామ్ ఐ హావ్ రీసెంట్‌లీ జాయిన్డ్. ఓకే రేష్మా. బట్ డిడ్ యూ సెండ్ ద ఫైల్స్ టు మీ? టీచబుల్ మిషన్ ఫైల్స్ నాకు సెండ్ చేశారా రేష్మా? టుడే ఐ విల్ సెండ్. ఐ టోల్డ్ యూ టుమారో యెస్టర్‌డే. సీ మీరు ఏమి చెయ్యరు, ఏమి సబ్మిట్ చేయరు. ఓకే. నేను మాత్రం 10, 15 టైమ్స్ యాడ్ అయినప్పుడల్లా నేను మీకు నోట్స్ ఇవ్వాలి. హౌ దిస్ ఈస్ ఫెయిర్ గైస్?
This is not fair. Okay, don't give me excuses. I gave you 2 days to complete. ఆ రోజు కూడా 10 to 11కే క్లాస్ అయిపోయింది. ఆ రోజు 11 o'clock నుంచి నిన్న 11 o'clock, ఈ రోజు 11 o'clock. It is almost 2 complete days. Do not give me excuses. I know people are being so lethargic. If you continue to do like this, we will give certification for only those people who are submitting the work. That's it. Okay. Don't even think like you will get certification for just coming and attending the class. Fine. Okay, guys. So yes, I don't want to get there. మీరు మీ వర్క్ చేయండి. మీకు కావాల్సిన మెటీరియల్ నేను పంపిస్తాను. That's it. Okay. Fine. So let me share my screen. What do we have? Yeah, tell me, guys, what did we learn in the previous class? Speak up. About layers చెప్పినారు మ్యామ్. About layers. Okay, what are the layers that I have taught? Except for Geeta and Mohan Sai, Chinni and Anusha. Anybody else, please reply. మేడం మోహన్ సాయి, అనుష, చిన్ని, గీత తప్ప ఇంకెవరైనా రిప్లై చేయండి. నా మాటలకు ఇంకెవరైనా ఆన్సర్ చేయండి. ఓకే చూద్దాం ఈరోజు అసలు ఎవరైనా క్లాస్ వింటున్నారా లేదా ఈ నలుగురికి మాత్రం ఇచ్చేసి ఫినిష్ చేయొచ్చా అని. సజీష్ కూడా నువ్వు కూడా రిప్లై చేయొద్దు సజీష్, మిగతా వాళ్ళు మాట్లాడండి. చాట్. ప్రసన్న, మాటలు రావా నీకు? అన్మ్యూట్ చేసి మాట్లాడు. సో మిగతా వాళ్ళు చెప్పండి. 41 పీపుల్ ఉన్నారు. చెప్పండి, ఏం నేర్చుకున్నావు లాస్ట్ క్లాస్లో? హలో. ఓకే, నా వైండప్ చేసేసుకుందామా? నేను ఎగ్జిట్ అయిపోతున్నా. అమ్రీన్ ఎవరు? అమ్రీన్, ఆర్ యూ ఇన్ ద క్లాస్? Two people left the class. Okay, very good. Amreen, are you in the class or should I remove? Akhtar, are you in the class? Okay, fine. I'm removing. మీకే కనబడుతుంది గైస్, రిమూవ్ చేసేస్తున్నా. Removed Akhtar. Amreen, are you in the class? Should I remove Amreen? Fine. Amreen has been removed. Okay, Ankita, are you in the class? Ankita, are you in the class? Ankita Abraham. Raised hand. Ankita, tell us, what did we learn in the previous class? Even if you write it in the chat box, it is fine. But tell us what you learned in the previous class. I opened the chat and waiting. Chat open చేసి వెయిట్ చేస్తున్నాను నేను. నువ్వు అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. మ్యామ్ కన్విలేషన్ మ్యామ్. పావని గారు, మిమ్మల్ని అడగలేదు పావని గారు నేను.
Microphone is muted. మరి మిగతా వాళ్ళ మైక్రోఫోన్స్ వర్క్ అవుతున్నాయి కదా? మీరు అన్మ్యూట్ మ్యూట్ చేయగలుగుతున్నారా మోహన్ సాయి అనుష? Yes, ma'am. ఓకే ఫైన్. సో ఇట్ ఇస్ నాట్ ఫాల్ట్ ఫ్రమ్ మై సైడ్. అన్మ్యూట్ చేయండి. ఇక్కడ బటన్ కనబడుతుంది కదా, దాని మీద ఇలా స్ట్రైక్ ఉంటే మ్యూట్, స్ట్రైక్ లేకపోతే అన్మ్యూట్. కన్వల్యూషన్ లేయర్ అండ్ కూలింగ్ లేయర్ టాపిక్స్. ఎవరు VOV2253 అంటే? వాట్స్ యువర్ నేమ్? ప్లీజ్ సెండ్ యువర్ నేమ్ ఇన్ ద చాట్ బాక్స్. స్నేహలత. ఓకే. వాట్ అబౌట్ అంకిత? I was asking Ankita, no? Ankita, please send what you have learned in the last class in the chat box. Who is Ashwini? Ashwini is in the class. Ankita, will type చేయండి. ఆరామ్సే టైప్ చేయండి. Take your time. Ashwini is in the class. Ashwini క్లాస్లో ఉన్నారా లేదా? About the layers, okay. What are the 2 layers you have learned, Ankita? Okay, leave it. Ankita, you can stay. Where is Ashwini? Guys, you either respond today or else leave the class. Even if there are 10 people who is responding, I'll take the class. And I'll mark attendance only for those 10 people. Do not complain, ma'am, నాకు attendance రాలేదు. You're done means you're done. Ashwini, please answer the question. Okay, fine. Go on. Snehalata replied. Ankita. Venkat ఉన్నారా? Sri Venkat. Okay, Tulasi Ram. Is Tulasi Ram in the class? Yes, ma'am. Good. లాస్ట్ క్లాస్ టాపిక్ ఏంటో చెప్తారా తులసి? టాపిక్ మాత్రం చెప్పండి, ఏం పర్లేదు. Mehdaj is replying. Okay. Mehdaj, tell us last class. You type what we have learned in the last class. Just tell us what is CNN. CNN అంటే దేనికి వాడతామో మెహతాజ్ చెప్పండి. తులసి మీరు చెప్పండి లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నారు. మెహతాజ్ రిప్లై ఇన్ ద గ్రూప్ అండ్ తులసి స్పీక్. Ma'am, చెప్పండి మ్యామ్. మ్యామే. మ్యామ్ ఇక్కడే ఉన్నారు, చెప్పండి. తనని టైప్ చేయండి మేడం. క్లియర్గా లేదు, వినపడలే నాకు. టాపిక్ ఏంటని అడిగా అంతే, నిన్ను ఎక్స్ప్లెయిన్ చేయమని లేదు. టాపిక్ న్యూరల్ నెట్వర్క్స్ అన్నా.
న్యూరల్ నెట్వర్క్స్ అయ్యి క్రీస్తు పూర్వ కాలంలో తీసుకున్నాను నేను న్యూరల్ నెట్వర్క్స్. న్యూరల్ నెట్వర్కా? ఓకే. చందు? హూ ఈస్ చందు? హూ ఈస్ చందు? టక టక రెస్పాండ్ అవుతే మీ టైం వేస్ట్ అవ్వదు, నా టైం వేస్ట్ అవ్వదు. డూ యూ హ్యావ్ చందు ఇన్ ద క్లాస్? ఓకే, చందు రేజ్డ్ హ్యాండ్. మాట్లాడరు. ఓకే, ఫైన్. చందు, టెల్ us వాట్ ఈస్ ద కన్వల్యూషన్ లేయర్. టైప్ ఇట్ ఇన్ ద గ్రూప్లో టైప్ చేయి. కన్వల్యూషన్ లేయర్ అంటే ఏంటి? గూగుల్ని అడగొద్దు. నాకు గూగుల్ని అడిగి నువ్వు కాపీ పేస్ట్ చేస్తే తెలిసిపోద్ది. CNN అంటే కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. ఓకే మెహదాజ్, ఫైన్. మ్యామ్ అడక్క ముందే క్వశ్చన్స్కి ఈజీ అయిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేస్తే మ్యామ్ కష్టమైన క్వశ్చన్స్ అడగరు, అంతేనా? ఫైన్. చందు చెప్పండి, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్లో కన్వల్యూషన్ లేయర్లో ఏం జరుగుద్దో చెప్పండి. తులసి, టాపిక్ ఏంటి? కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ ఏంటి చెప్పు ఒకసారి, అన్మ్యూట్ చేసి. న్యూరల్ నెట్వర్క్స్ కాదు, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ చెప్పు. హలో, మ్యామ్ చెప్పండి. టాపిక్ ఏంటి సార్? మళ్ళీ సార్ చెప్పండి మ్యామ్. కన్వల్యూషన్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్, CNN. మ్యామ్. CNN. CNN. అది టాపిక్. ఓకే ఫైన్, సరే వదిలేస్తా నిన్ను, వెళ్ళిపో. చందు, లాస్ట్ క్లాస్ ఆబ్సెంట్ మ్యామ్ ఎవరో తన్నాలు మిమ్మల్ని అందరినీ, అస్సలు భయం లేదు స్టూడెంట్స్కి. ఓకే, ఈరోజు క్లాస్లో చందు, స్నేహలత, అంకిత, తులసి, ఓకే వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు కాబట్టి క్లాస్ కంటిన్యూ చేస్తున్నాను. మెహతాజీ వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఓకే. సో నేను క్లాస్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా అందరూ రెస్పాండ్ అవ్వాలి. మిగతా వాళ్ళని నేను ఇంకొక 10 మినిట్స్లో క్వశ్చన్స్ అడుగుతాను. రిప్లై చేయలేదనుకోండి, రిమూవ్ చేసేస్తాను. నాకు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడట్లేదు అంతా తెలుసు. ఓకేనా? ఫైన్. ఓకే. చందు, హ్యాండ్ రైస్ కాదు, గ్రూప్లో మెసేజ్ పెట్టు అన్నాను. ఆడుకో చక్కగా. ఓకే ఫైన్ గైస్, కన్వల్యూషన్ లేయర్ అండ్ పూలింగ్ లేయర్ సమ్మరైజ్ చేయాలంటే CNN ఫస్ట్ పాయింట్. ఓకే, ఈ 5 పాయింట్స్ అడుగుతాను మిమ్మల్ని. ఓకే, రాసుకుంటారో గుర్తుంచుకుంటారో నాకు తెలియదు. కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఇమేజ్ క్లాసిఫికేషన్ కోసం. అంటే ఒక మెషిన్ సెట్ ఆఫ్ ఇమేజెస్ మనం 2 ఫోల్డర్స్లో ఇస్తాం. ఫస్ట్ ఫోల్డర్లో ప్యారెట్, సెకండ్ ఫోల్డర్లో పీకాక్. లేదా ఫస్ట్ ఫోల్డర్లో ట్యూమర్, సెకండ్ ఫోల్డర్లో నో ట్యూమర్. లేదా ఫస్ట్ ఫోల్డర్లో క్యాన్సర్ లంగ్, ఈ లంగ్ ఇమేజెస్ ఉంటాయి కదా, CT స్కాన్స్. సో ఫస్ట్ ఫోల్డర్లో ఏమో లంగ్ క్యాన్సర్, సెకండ్ ఫోల్డర్లో ఏమో నో లంగ్ క్యాన్సర్. ఇలా సెట్ ఆఫ్ ఇమేజెస్ 2 ఫోల్డర్స్లో మనం మెషిన్కి ఇచ్చినప్పుడు అది ఆ మెషిన్లో ఉన్న ఫీచర్స్ని, అదే ఆ మెషిన్ అన్నది ప్రతి ఫోల్డర్లో ఉన్న ప్రతి ఇమేజ్లో ఉన్న కామన్ ఫీచర్స్ని గుర్తించుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ట్యూమర్ ఉన్న ఇమేజెస్ ఎలా ఉంటాయి, ట్యూమర్ లేని ఇమేజెస్ ఎలా ఉంటాయి అని చెప్పి ఆ ఇమేజ్ ద్వారా లెర్న్ చేసి ఫీచర్స్ ద్వారా లెర్న్ చేసి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో నెక్స్ట్ టైం నువ్వు ఒక కొత్త ఇమేజ్ని తీసుకొచ్చి దానికి చూపించినప్పుడు దీనికి క్యాన్సర్ ఉంది, ఈ సిటీ స్కాన్ ఎవరిదైతే వాళ్ళకి క్యాన్సర్ ఉంది, ఈ సిటీ స్కాన్ ఎవరిదైతే వాళ్ళకి క్యాన్సర్ లేదు అని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఇది కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు బేసిక్గా ఫస్ట్ ఒక అప్రోచ్ తీసుకున్నారు. ఇమేజ్గానే రీడ్ చేసే అప్రోచ్ తీసుకున్నప్పుడు ఏమైందంటే కొన్ని పిక్సెల్ వాల్యూస్ మ్యాచ్ అవ్వక, ఈ ఎగ్జాంపుల్ చూపించాను లాస్ట్ టైం, గుర్తుండొచ్చు మీకు. కొన్ని పిక్సెల్ వాల్యూస్ ఏమో మ్యాచ్ అవ్వక అదేమందంటే ఇది ఒకటి కాదు అని అనిందనమాట. సో అందుకోసం కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్లో ఏం ప్రపోజ్ చేసామంటే హోల్ ఇమేజ్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేయొద్దు, ఇమేజ్లో ఉన్న పీసెస్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాగ్ ఉందనుకో, ఓకే, దానికి ముక్కు ఇలా ఉండాలి. ఓకే ఫైన్. సో ముక్కు మ్యాచ్ అవుతే అది
డాగ్. ఓకే. ఇంకొకటేంటంటే ఇయర్స్ చూస్తే ఇలా ఉండాలి. ఓకే. ఇయర్స్ మీద ఫర్ ఉండకూడదు. లేదా ఇయర్స్ ఇయర్స్ ఏమో ఇలా ఉండాలి అన్న కొన్ని స్పెసిఫికేషన్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. మనకి డాగ్ ఇయర్స్‌కి, క్యాట్ ఇయర్స్‌కి డిఫరెన్స్ తెలుస్తది కదా! మనుషులు చూస్తే. సో, ఇలా పీసెస్ ఆఫ్ ద ఇమేజ్‌ని మ్యాచ్ చేసి ఈ ఈ పీసెస్ అన్నీ మ్యాచ్ అవుతాయి. యూనిక్ ఫీచర్స్ అన్నమాట. ఈ పీసెస్ రిపీటెడ్‌గా తీసుకోదది. ఓకే. ఈ పీసెస్ అన్నీ మ్యాచ్ అవుతే ఇది ఆ ఇమేజ్. లేదా ఈ పీసెస్ అన్నీ వేరే ఇమేజ్ నుంచి మ్యాచ్ అవుతే అది ఆ కేటగరీ అని చెప్పి రికగ్నైజ్ చేస్తుంది. సింపుల్. ఇది సీఎన్ఎన్. ఓకేనా? దీంట్లో మనకి సీఎన్ఎన్ అన్నది న్యూరల్ నెట్వర్క్ కాబట్టి లేయర్స్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. అంటే ఒక 10 నోడ్స్ మీద ఇంకొక 20 నోడ్స్, 20 నోడ్స్ తర్వాత 30 నోడ్స్ అలా న్యూరల్ నెట్వర్క్ అన్నది ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. లేదా చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఓకే. సో, వీటిల్లో ఫస్ట్ లేయర్ ఏంటంటే ఇన్‌పుట్ లేయర్. ఇన్‌పుట్ లేయర్‌లో ఇన్‌పుట్ ఎళ్తుంది అంతే. ఇంకేమి లేదు. ఓకేనా? సో, ఫస్ట్ అది ఎప్పుడు కూడా ఇన్‌పుట్ లేయర్‌ని ఫస్ట్ లేయర్ అనరు. ఓకే. సో, ఫస్ట్ లేయర్ ఏంటంటే కన్వల్యూషనల్ లేయర్. ఓకే. వాట్ ఇస్ ద ఫస్ట్ లేయర్? కన్వల్యూషనల్ layer. ఓకే. సో, కన్వల్యూషన్ లేయర్ ఏం చేస్తుందంటే, ఇమేజ్‌లో ఉన్న స్పెసిఫిక్ ఫీచర్స్‌ని ఓకే. అవి మాత్రం తీసుకుంటుందనమాట. అంటే మిగతా ఇమేజెస్‌కి, ఈ ఇమేజెస్‌కి కామన్‌గా ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది అంటే అదేమన్నా కామనా? కాదు. ఓకే. అది కామన్ ఫీచర్. అదేమన్నా స్పెషల్ ఫీచరా? కాదు. గ్రీన్ కలర్ ఇమేజెస్ అని చెప్తే నాకెలా తెలుస్తుంది? ఓకే. సో, గ్రీన్ కలర్‌లో ఉంటుంది. బాక్స్‌గా ఉంటుంది. ఓకే. సో, మూత ఓపెన్ చేసి క్లోజ్ చేయొచ్చు. ఇలాంటి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉండాలనమాట. అలాంటి ఫీచర్స్‌ని ఇమేజ్ నుంచి తీసుకుంటుంది. మనం తీసుకున్న ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్సా, ఓ అని రికగ్నైజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దీంట్లో ఎక్స్‌లో ఉన్న యూనిక్ ఫీచర్స్‌ని తీసుకుంటుంది. ఈ ఫీచర్స్‌ని అంటే ఈ గ్రీన్ బాక్స్, ఈ ఆరెంజ్ బాక్స్, ఈ వైలెట్ బాక్స్‌ని 2 విధాలుగా పిలుస్తాం. ఒకటి ఫిల్టర్ లేదా ఫీచర్. ఇంకొకటేమో కర్నల్. ఓకే. వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ దీస్? నేమ్స్ రిపీట్ చేయండి. ఫిల్టర్ ఫీచర్ లేదా కర్నల్. కర్నల్ కేఈఆర్ఎన్ఈఎల్ కర్నల్. కేఈఆర్ఎన్ఈఎల్ కర్నల్. ఓకే. ఈ ఫీచర్స్ ఏమవుతాయంటే, ఈ ఫీచర్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ ప్రతి ఫిల్టర్ కూడా ప్రతి ఇమేజ్‌కి ట్రేస్ అవుతది. ఓకే. సో, ఒక్కొక్క పార్ట్ ఓకే. ఇలా ట్రేస్ అయ్యి దానికి ఎలా కాలిక్యులేట్ చేయాలో మీకు తెలుసు. ఓకేనా? సో, ఇప్పుడు 9x9గా ఉన్నది. ఇలా ఒక కన్వల్యూషన్ ద్వారా అంటే ఈ ఫిల్టర్ అప్లై చేస్తే ఈ ఇమేజ్ మీద ఈ కన్వల్యూషన్ వచ్చింది. ఇలాగే అన్ని 3 ఫిల్టర్స్ కూడా అప్లై చేస్తామన్నమాట. సో, ఫస్ట్ కర్నల్ అప్లై చేసినప్పుడు మనకి బ్లూ ఇమేజ్. సెకండ్ కర్నల్ అప్లై చేసినప్పుడు మనకి ఆరెంజ్. థర్డ్ కర్నల్ గాని, ఫిల్టర్ గాని అప్లై చేసినప్పుడు మనకి పింక్ ఇమేజ్. అంటే మీకు డిఫరెన్స్ తెలియాలని చెప్పి 3 డిఫరెంట్ కలర్స్‌లో ఇచ్చాం. ఓకే. ఇది కన్వల్యూషన్ లేయర్. అది ఎలా కాలిక్యులేట్ చేస్తుందని మీకు గుర్తుందనుకుంటా. ఓకేనా? సో, ఇది 1 స్టెప్‌గా మూవ్ అవుతుందా? 10 స్టెప్స్‌గా మూవ్ అవుతుందా? అన్నది దాని పేరు స్ట్రైడ్ అంటాం. స్ట్రైడ్ అంటే ఏంటి? ఒక సైకిల్‌లో ఎన్ని స్టెప్స్ మూవ్ అవుతుందో అది స్ట్రైడ్ అన్నమాట. స్ట్రైడ్ అంటే ఏంటి? ఒక సైకిల్‌లో ఎన్ని స్టెప్స్ మూవ్ అవుతున్నాయి? ఆ! ఓకే. హ్మ్. ప్రసన్నకి మాటలొచ్చేసాయి. వెరీ గుడ్. ఓకే. ఫైన్. సో, దిస్ ఈస్ ఇట్ గైస్. ఓకే. సో, ఈ ఒక్క ఇమేజ్ ఏమో ఇలా స్టాక్ ఆఫ్ ఫిల్టర్డ్ ఇమేజెస్‌గా మారుతుందన్నమాట. వీటిల్లో చూస్తే మనకి ఈ ఫిల్టర్ ఉంది గదా! ఆ ఫిల్టర్‌కి సంబంధించిన ఫీచర్ కొంతైనా కనబడుతుంది. ఓకేనా? సో, దీని నుంచి బయటకొచ్చేదాన్ని మనం ఫీచర్డ్ మ్యాప్ అంటాం. సో, వాట్ ఈస్ ద ఇన్‌పుట్ ఆఫ్ కన్వల్యూషనల్ లేయర్ అని అడిగితే జస్ట్ అన్ ఇమేజ్ అండ్ ఫిల్టర్స్ ఇవన్నీ ఇన్‌పుట్స్. అవుట్‌పుట్ ఏంటి? ఫీచర్ మ్యాప్. ఓకే. ఫిల్టర్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది? యూనిక్ ఫీచర్స్. ఫిల్టర్స్‌ని ఇంకెలా పిలుస్తారు? ఫీచర్స్ లేదా కర్నల్ అని పిలవాలి. ఓకేనా? అంతే కన్వల్యూషన్ లేయర్. ఇప్పుడు కన్వల్యూషన్ లేయర్ నుంచి ఇంకా స్పేషియల్ డైమెన్షన్ అంటే ఆహ్, చిన్నిగా పెద్ద ఎక్కువ 1080 పిక్సెల్స్ అంటే అన్ని పిక్సెల్స్ హ్యాండిల్ చేయలేదన్నమాట. ఓకే. 1080 పిక్సెల్స్ అంటున్నావు. నేను ప్రతిసారి ఒక ఇమేజ్ ఇచ్చినప్పుడు 1080 పిక్సెల్స్‌ని చెక్ చేయలేను. ఓకే.
గంట పట్టుద్ది ఒక ఇమేజ్‌కి రిప్లై రావటానికి. నీకంత పేషెన్స్ ఉందా? యూజర్‌కి అంత పేషెన్స్ ఉందా? మీ మోడల్‌ని యూజ్ చేసే కస్టమర్‌కి అంత పేషెన్స్ ఉందా? ఇప్పుడు మీరు చాట్ జీపీటీలో ఏదో టైప్ చేస్తున్నారు. గంట తర్వాత రిప్లై ఇస్తానంటే మీకు కోపం వచ్చిద్దా? రాదా? సో, అందుకని ఇమేజెస్‌ని కొంచెం స్పేషియల్ డైమెన్షన్ అంటే డైమెన్షన్స్ అంటే 9x9 ఉన్నదాన్ని 4x4 గానో లేదా 2x2 గానో కుదించటానికి మనం పూలింగ్ లేయర్ వాడతాం అనమాట. పూలింగ్‌లో టోటల్‌గా 3 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో మాక్సిమం, సమ్ అండ్ యావరేజ్ అంటారు. ఓకేనా? సో, మాక్సిమం అంటే ఒక 2x2 బ్లాక్ తీసుకుంటుందనమాట. ఈ సైజ్ కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడ కంట్రోల్ చేయాలో నేను చెప్తాను. సో, ఇక్కడ 2, 2 తీసుకుంటుంది. వీటిలో ఉన్న బిగ్గెస్ట్ వాల్యూ. మళ్ళీ ఈ 2, 2 తీసుకొని బిగ్గెస్ట్ వాల్యూ. ఈ 2, 2లో బిగ్గెస్ట్ వాల్యూ. ఈ లాస్ట్ 2 మిగిలిపోయినాయి కదా! సో, వీటిలో బిగ్గెస్ట్ వాల్యూ ఇలా తీసుకొని మాక్సిమం పూలింగ్ చేసుకుంటుందనమాట. ఈ విధంగా 7x7గా ఉన్న ఇమేజ్‌ని అది 4x4గా కుదిస్తుంది. మళ్ళీ ఈ 4x4 ఇమేజ్ ఏమవుతుందంటే ఓకే. మళ్ళీ ఇదేంటో చెప్తాను. ఓకే. సో, మళ్ళీ 4x4 ఇమేజ్ ఏమవుతుందంటే, పూలింగ్ ద్వారా ఇలా కన్వల్యూషన్ పూలింగ్ అని చెప్పి ఇలా నంబర్ ఆఫ్ ఈ ప్రాసెస్ అన్నది నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యి, మనకి ఫైనల్‌గా 2x2 ఇమేజ్ వచ్చిందనమాట. ఓకేనా? దీని మధ్యలో ఒకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే రెలు ఏంటి? రెలు అంటే ఏంటి? యాక్టివేషన్ ఫంక్షన్ గుర్తుందా? ఏంటో చెప్పండి? నోట్స్‌లో ఉంటే నోట్స్ ఓపెన్ చేయండి. నేను పేషెన్స్‌గా వెయిట్ చేస్తా. నెగెటివ్స్‌గా ఉన్నదాన్ని జీరోలోకి కన్వర్ట్ చేస్తుంది మ్యామ్. ఎవరమ్మా ఆన్సర్ చేసేది? పేరు చెప్పండి. నాకు కనపడట్లేదు ఇక్కడ. అనూష మ్యామ్. అనుష. వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్. ఓకే. నెగెటివ్స్‌గా ఉన్నదాన్ని జీరోగా మారుస్తుందనమాట. ఇప్పుడు మీరు కన్వల్యూషన్ లేయర్ చూసారు గదా! ఫీచర్ మ్యాప్ చూపిచ్చారు గదా మీకు. ఓకే. ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే పాజిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. నెగెటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మెషిన్ ఏం చేస్తుందంటే మెషిన్‌కి ఈ నెగెటివ్ వాల్యూస్‌ని నేను హ్యాండిల్ చేయలేను. ఓకే. నన్ను ఎన్నని హ్యాండిల్ చేయమంటావు? అది క్వెషన్. ఓకే. సో, ఎట్ దట్ పాయింట్ మనం రెలు అన్న ఒక యాక్టివేషన్ ఫంక్షన్ కన్వల్యూషన్ లేయర్‌లోనే అప్లై చేస్తామనమాట. పూలింగ్‌కి వెళ్ళే ముందు. ఆ లేయర్ ఏం చేస్తుందంటే ఈ మైనస్ వాల్యూస్ ఉన్నాయి కదా! -0.11, -0.11, -0.33 ఈ వాల్యూస్‌నన్నిటిని నెగెటివ్ వాల్యూస్‌గా కాకుండా నల్ చేసేస్తుంది. నల్ వాల్యూస్ అంటే 0 చేసేస్తుంది. అది రెలు ఒక పననమాట. కనపడిందా ఇక్కడ? ఓకే. సో, -0.11 ఏమైంది? 0 అయింది. ఈ రెలు అన్నది సెపరేట్ లేయర్ కాదు. ఓకేనా? కన్వల్యూషన్ లేయర్ ఫస్ట్ లేయర్ చదివారు కదా! దాంట్లో ఒక పార్ట్ అంతే. ఒక కన్వల్యూషన్ లేయర్‌లో ఫిల్టర్ అప్లికేషన్, రెలు ఇవి 2 కలిపితేనే కన్వల్యూషన్ లేయర్. దాని తర్వాతే పూలింగ్ వస్తుంది. ఓకేనా? సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, కన్వల్యూషన్ లేయర్ ఏం చేస్తుంది? ఒక ఫీచర్ మ్యాప్‌ని అవుట్‌పుట్ ఇచ్చినప్పుడు రెలు దాంట్లో ఉన్న నెగెటివ్ వాల్యూస్‌నన్నిటిని జీరోస్‌గా మార్చేస్తుందనమాట. ఎందుకోసం? నెగెటివ్స్‌నంతా నేను హ్యాండిల్ చేయలేను. నాకు ఒకటి పాజిటివ్ వాల్యూ లేదా జీరోసే కావాలి. ఓకే. ఎందుకంటే మీరు కాంప్లెక్సిటీ ఎంత తగ్గిస్తే మీ మెషిన్ అంత బాగా పనిచేస్తుంది. అన్ని పనులు అదే నువ్వే చేసుకో అంటే కష్టం గదా! సో, దట్స్ వై. సో, కాంప్లెక్సిటీ తగ్గించడం కోసం నేనేం చేస్తున్నానంటే నెగెటివ్ వాల్యూస్‌ని జీరోస్‌గా అప్లై చేస్తున్నాను. దేని మీద? ఫీచర్ మ్యాప్ మీదే అప్లై చేసేస్తున్నాను. దాని తర్వాతే పూలింగ్ అప్లై చేస్తున్నా. ఓకేనా? సో, ఒక కన్వల్యూషన్ తర్వాత రెలు తర్వాత పూలింగ్. ఇవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ లేయర్స్. ఓకే. ఈ 3 లేయర్స్ మీరు ఎన్ని సార్లైనా రిపీట్ చేయొచ్చు. ఇమేజ్ చాలా పెద్దదైతే. నేను ఒకవేళ 1080 పిక్సెల్స్ ఇస్తున్నాను. మీరు ఒక్కసారే అప్లై చేస్తే 1080 కాస్త 900 అయింది. 900 కాస్త 700 అయిందనుకుందాం. మళ్ళీ 700 పిక్సెల్స్‌తో డీల్ చేయాలి కదా! అది కూడా ఎక్కువే మెషిన్‌కి. ఓకే. సో, అందుకని నేనేం చేస్తున్నానంటే ఈ లేయర్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ విధంగా. సో, ఫస్ట్ కన్వల్యూషన్ లేయర్ రెలు, మళ్ళీ కన్వల్యూషన్, మళ్ళీ రెలు, దాని తర్వాత పూలింగ్, దాని తర్వాత కన్వల్యూషన్ రెలు, మళ్ళీ పూలింగ్. ఓకే. సో, ఇలా ఏ ఆర్డర్‌లో అయినా ఓకే. కాకపోతే కన్వల్యూషన్ రెలు పక్క పక్కన రావాలి. ఓకేనా? సో, ఇలా ఆర్డర్‌లో ఏం చేస్తున్నానంటే లేయర్స్ ఎన్ని సార్లైనా రిపీట్ చేయొచ్చు. అలా రిపీట్ చేసిన తర్వాత ఫైనల్‌గా నాకు
ఫీచర్ మ్యాప్స్ ఆ 3 ఫీచర్స్ ద్వారా వచ్చిన ఇమేజెస్ ఇవన్నమాట. ఓకేనా? సో కన్వల్యూషన్ రేలో ఇవి 2 ఒకే చోట ఉంటాయి. ఇవి 2 కలిపి ఒక లేయర్ అది కన్వల్యూషన్ లేయర్. ఈ కన్వల్యూషన్ ద్వారా బయటకు వచ్చిన ఫీచర్ మ్యాప్ని పూలింగ్ లేయర్లో మనం మాక్సిమం పూలింగ్ లేదా యావరేజ్ పూలింగ్ అప్లై చేసి తీసుకుంటాం. ఇప్పుడు ఫైనల్గా ఇంకొక లేయర్ ఉంటుందన్నమాట. దాన్ని ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ అంటాం. ఓకేనా? సో ఈ ఫుల్లీ కనెక్టెడ్ లేయర్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ డైమెన్షన్ ఏంటో చెప్పండి. నేను పాయింట్ అవుట్ చేసే డైమెన్షన్ ఏంటో చెప్పండి. 3x3 ఇది 2x2 మ్యామ్. 2x2. ఓకే. ఎస్, ఇదేమో 2x2 ఎందుకంటే 2 కాలమ్స్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి కాబట్టి 2x2. ఇప్పుడు లాస్ట్లో ఏం చేస్తుందంటే ఈ 2x2 ఇమేజ్ని 1x1గా మార్చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ 1, దాని తర్వాత 0.55, 0.55, మళ్ళీ 1 ఇది ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, మీకు కనబడుతుందా? కనబడుతుందా? 1, 0.55, 0.55, 1. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి 1, 0.55, 0.55, 0.55 అవి కూడా ఇక్కడ ఎక్స్పాండ్ అయ్యాయి చూడండి. 1, 0.55, 0.55, 0.55. లాస్ట్లో ఏముంది? 0.55, 1, 1, 0.55. సో 0.55, 1, 1, 0.55. ఓకేనా? సో ఇలా లాస్ట్లో వచ్చే ఇమేజ్ని 1 డైమెన్షన్లో ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. ఓకేనా? అర్థమైందా? హలో? ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు లాస్ట్ లేయర్లో ఏం జరుగుద్దంటే ఓకే ఇది 0 అనుకోండి ఇండెక్స్. ఓకే, ఇది 0 ఇండెక్స్ స్టార్ట్ చేసి ఇండెక్స్ నంబర్స్ ఇవ్వండి. ఏ ఇండెక్స్లో 1 ఉందో చెప్పండి నాకు. 0, 3, 4, 0, 10. ఇదేమో 0, ఇక్కడేమో 1 ఉంది, ఇదేమో 1, 2, ఇదేమో 3, ఇదేమో 4. ఓకే, నా 4 బాగాలే. 5, 6, 7, 8, మళ్ళీ 9, 9 మ్యామ్. మళ్ళీ 9 ఇంకా 10 మ్యామ్. 10. ఓకే, సో ఏమేం చెప్పారు? 0, 3, 4, 9, 10. ఓకేనా? సో నెక్స్ట్ టైం నేను ఒక ఎక్స్ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఎక్స్కి సంబంధించిన ఇండెక్సెస్ ఏంటి? 0, 3, 4, 9, 10 ఈ వాల్యూస్ని మాత్రం తీసుకుంటుంది అనమాట. ఓకే, ఈ ఇండెక్స్లో ఉన్న వాల్యూస్ మాత్రం తీసుకుంటుంది. ఇప్పుడు ఓ కూడా మనం ఈ ఎక్స్ మీద ఏ లేయర్స్ అయితే అప్లై చేసామో ఓ మీద కూడా అలాంటి లేయర్సే అప్లై చేస్తాం అనమాట. ఓకే ఓకే, సో ఓ యొక్క అవుట్పుట్ చూడండి ఎక్కడెక్కడ వచ్చాయి, మార్క్ చేసుకోండి. ఓకి ఎక్కడెక్కడ 1 వచ్చాయి? 1, 1, 2, 2, ఇక్కడ ఇదేంటి 9, 8, 11 మ్యామ్. 11. ఓకే, అవి ఇవి రిపీట్ అయ్యాయా? ఎక్స్కి ఓకి రిపీట్ అయ్యాయా? నో మ్యామ్. రిపీట్ అవు. ఓకేనా? సో 0 ఎక్స్ ఇండెక్సెస్ ఏంటి? రిపీట్ చేయండి ఒకసారి. 0, 3, 9, 10. 4, 0, 3, 9, 4, 9, 10. 10. ఈ 5 ఇండెక్సెస్లో ఉన్న వాల్యూస్కి 1 ఉంటే 1 లేదా దగ్గరగా 1కి దగ్గరగా ఉంటే అది ఎక్స్. ఓకేనా? లేదా 1, 2, 8, 11 ఈ 4 ఉన్న వాల్యూస్ 1కి దగ్గరగా ఉంటే అది ఓ. ఓకేనా? సో ఇది ట్రైనింగ్ పార్ట్ అయిపోయింది. ట్రైనింగ్ పార్ట్లో ఏం నేర్చుకుంటుందంటే నేను ఒక ఇమేజ్ వస్తే 1, 2, 8, 11 ఇండెక్స్ని చెక్ చేయాలి. ఓకే, ఇంకా ఏం చెక్ చేయాలి? 0, 3, 4, 9, 10ని చెక్ చేయాలి. ఓకే, ఎక్స్ అయితే వీటిల్లో ఎక్కువ వాల్యూస్ ఉంటాయి, ఓ అయితే
1 to 8, 11లో ఎక్కువ వాల్యూస్ ఉంటాయి అని చెప్పి అది అండర్స్టాండ్ చేసుకుంటే ట్రైనింగ్ పార్ట్ ఓవర్. అర్థమైందా ఎక్కడి దాకా? అర్థమైందా ఎక్కడి దాకా? ఓకే. ఇప్పుడు ఇమేజ్ని టెస్ట్ చేద్దాం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అనోటేట్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్నాయా ఇండెక్స్ నెంబర్స్ అన్ని రాసుకున్నారా? ఎస్ మ్యామ్. ఓకే, వెరీ గుడ్. రే అనోటేషన్తో పని చేయట్లేదు ఇది. ఓకే. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ఒక కొత్త ఇమేజ్ దానికి ఇచ్చానమాట. ఆ కొత్త ఇమేజ్ కూడా ఏం చేస్తుందంటే ఓకే ఇలా ఫుల్గా ఈ లేయర్స్ అంతా ఈ లేయర్స్ ద్వారా ట్రావెల్ చేసి ఓకేనా ఇలా ఒక అవుట్పుట్ వచ్చింది అనమాట. ఇది ఎక్సా ఓవనా అని చెప్పి ఇది ఎప్పుడు డిసైడ్ చేస్తుందంటే చూడండి, మా ఎక్స్కి సంబంధించిన ఇండెక్సెస్ ఏంటో కొంచెం చెప్పండి నాకు. 0, 3, 4, 9, 10. ఓకే, సో 0, 3, 3, 4, 4, 9, 10 మ్యామ్. ఓకే 9, 10. 10. ఓకే, ఈ వాల్యూస్ అన్ని తీసి యావరేజ్ ఎంత వస్తుందో చెప్పండి. నేను మార్క్ చేశాను రెడ్లో. ఫాస్ట్గా యావరేజ్ కనిపెట్టడానికి ఇంతసేపు ఎలాగో మీ బుర్ర వాడరు, క్యాల్సియే వాడతారు. దానికి కూడా ఇంతసేపా? మ్యామ్. 0. అంత తక్కువ రాదే, ఒకసారి చెక్ చేయండి. 6.5 మ్యామ్. 0.5. క్యాల్కులేషన్ కూడా నేను చేయాలేమో. 3.808 మ్యామ్. 3.08 రాదే. అన్ని 0.89లో ఉంటే మిగిలిన 3.08 వస్తుంది. 0.912 వచ్చింది, చెక్ చేయండి. 0.912 మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో 0.912 ఇదేమో ఎక్స్ అవ్వచ్చు, ఈ ఇమేజ్ ఎక్స్ అవ్వచ్చు అన్న దానికి ప్రాబబిలిటీ అనమాట. రాసుకోండి, ఎక్స్ ప్రాబబిలిటీ 0.912 రాసుకోండి. రాసుకున్నారా? ఓకే, ఇప్పుడు ఓకి సంబంధించిన ఇండెక్సెస్ ఏంటో చెప్పండి అమ్మా. 1 to 8. 1 to వెరీ 8, గుడ్. 1, 2, 8, 11. 8, 11 ఇవన్నీ యాడ్ చేసి ఎంత వస్తుంది 11. చెప్పండి. డివైడెడ్ బై 4 ఈసారి. 0.5175. 0.5179. సో ఓ ప్రాబబిలిటీ 0.51 రాసుకోండి. ఓ ప్రాబబిలిటీ 0.51. దేనికి ఎక్కువ వచ్చిందో చెప్పండి, దేనికి ఎక్కువ ఓటేసిందో చెప్పండి. దేనికి ఎక్కువ వచ్చింది? ఓ మ్యామ్. ఎక్స్ట్రా ఓకా? ఓ మ్యామ్. ఓనా? ఎక్స్ మ్యామ్. ఎక్స్కి 0.91 వచ్చి ఉంటుంది, ఓకి 0.51 వచ్చి ఉంటుంది. ఏది ఎక్కువ? 91 ఎక్కువ, 51 ఎక్కువ? మ్యామ్. సో ఈ ఇమేజ్ ఎక్స్ అనమాట. అర్థమైందా? సో ఆ ఇండెక్సెస్ లో వచ్చే వాల్యూని బట్టి ఈ ఇండెక్స్ లో చెక్ చేస్తాను. ఫస్ట్ ఎక్స్ కి ఫిక్స్ అవుతుంది లెర్నింగ్ పార్ట్ లో. ఓకే, ఎక్స్ కి ఏం ఫిక్స్ అయింది? 0, 3, 4, ఓకే 10, 11 అలా 9, 10 ఫిక్స్ అయింది అనమాట. ఈ ప్లేసెస్ లో వచ్చే వాల్యూస్ తీసుకుని యావరేజ్ చూసుకుంటే నాకు 1కి దగ్గరగా వస్తే అది ఎక్స్ అంటాను. ఓకే, లేదా 2, 3, 8, 11 ఈ ఇండెక్సెస్లో ఉన్న వాల్యూస్ని యావరేజ్ తీసుకుని ఓకే ఎంత వస్తుందో చెక్ చేస్తాను. ఒకవేళ ఓ వాల్యూ ఎక్కువ వస్తే, ఓకే ఒకవేళ ఈ ఇమేజ్ ఓ అనుకుందాం,
అప్పుడు ఏమొస్తుందంటే 0.65కి బదులు ఇక్కడ 0.9 వస్తుందన్నమాట. ఓకేనా? సో, ఆ పొజిషన్స్ ఆ ఇండెక్స్‌లో వచ్చే వాల్యూస్‌ని బట్టి, యావరేజ్‌ని బట్టి ఇది ఎక్సా, ఇది ఓనా అని కనుక్కుంటది. ఇది లాస్ట్ స్టెప్. ఇది టెస్టింగ్ పార్ట్. ఓకే. సో, ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ ఏం జరుగుతుందంటే, మనకి ఈ కన్వల్యూషన్ లేయర్, పూలింగ్ లేయర్ నుంచి వచ్చే అవుట్‌పుట్స్ ఓకే. ఒకవేళ 2x2 గాని, 4x4 ఇమేజెస్ గాని ఉంటే అవన్నీ కూడా సింగిల్ లేయర్ అంటే 1:1గా ఎక్స్‌పాండ్ చేస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. చేసిన తర్వాత ఆ వాల్యూస్ అన్ని రిఫర్ చేసి ఎక్స్‌కి ఎక్కడెక్కడ 9 వచ్చింది. ఓకే. ఓకి ఎక్కడెక్కడ 9 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారట్‌కి ఎక్కడెక్కడ 9 వచ్చింది. పీకాక్‌కి ఎక్కడెక్కడ 9 వచ్చిందని చెప్పి చూస్తుందనమాట. ఆ ఇండెక్స్ వాల్యూస్‌ని మార్క్ చేసి జాగ్రత్తగా ఉంచుకుంటుంది. ఇది లెర్నింగ్ పార్ట్. నెక్స్ట్ టైమ్ నువ్వు ఒక ఇమేజ్‌ని టెస్ట్ చేసినప్పుడు, ఆ ఇమేజ్ కూడా కన్వల్యూషన్ లేయర్, పూలింగ్ లేయర్ ఇవన్నీ క్రాస్ చేసి ఫైనల్‌గా ఎక్స్‌పాండ్ అయినప్పుడు కంపేర్ చేస్తుంది. ఓకే. ప్యారట్ అయితే నేను 0, 1, 4, 8 ఈ ఇండెక్స్ చెక్ చేయాలి. ఈ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూస్ ఎంతొచ్చాయి? ఓకే. 0.9. పీకాక్ అయితే నేను 2, 3 ఈ ఇండెక్స్ చెక్ చేయాలి. ఓకే. దీంట్లో యావరేజ్ ఎంతొచ్చింది? 0.5. 0.9 ఎక్కువ, 0.5 ఎక్కువ, 0.9 ఎక్కువ. కాబట్టి ఇది ప్యారెట్ అంటుంది. ఇప్పుడు అర్థమైందా మొత్తం ఫ్లో? ఈ లాస్ట్ లేయర్ పేరేంటి? ఫుల్లీ ఫుల్లీ కన్వర్టెడ్ లేయర్ మ్యామ్. ఓకే. ఫుల్లీ కనెక్టెడ్ లేయర్‌లో 2x2 నా? ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ మ్యామ్. ఆ! 1:1. ఎవరో అరుస్తున్నారు. ఓకే. సో, ఇప్పుడు ఈ ఫుల్లీ కనెక్టెడ్ లేయర్‌లో ఇమేజ్ అన్నది ఏ డైమెన్షన్‌లో ఎక్స్‌పాండ్ అవుతుంది చెప్పండి? సింగిల్ 1 డైమెన్షన్. into 1. సింగిల్ డైమెన్షన్ 1:1లో ఉంటుంది. ఓకే. సో, ఫుల్లీ కనెక్టెడ్ లేయర్‌లో మీ కన్వల్యూషన్ నెట్వర్క్ ఏం చదువుకుంటుంది? వాట్ ఈస్ ద లెర్నింగ్? ఏం అబ్జర్వ్ చేస్తుంది? ఫుల్లీ కనెక్టెడ్ లేయర్‌లో మీ సిఎన్ఎన్ ఏం అబ్జర్వ్ చేస్తుంది? ఇండెక్స్ వాల్యూస్. ఆ! ఏ కేటగిరీకి, ఏ క్లాస్‌కి ఓకే. ఏ ఏ క్లాస్‌కి ఎక్కడ ఎక్కువ వాల్యూ వస్తుందో చూస్తుంది. ఆ ఇండెక్స్ వాల్యూస్‌ని అబ్జర్వ్ చేస్తుంది. ఓకే. రాసి ఉంచుకుంటుంది సేవ్ చేసుకొని. ఓకే. ఇప్పుడు నేను కొత్త ఇమేజ్ ఒకటి ఇస్తున్నాను. అదెలా వర్క్ అవుద్దో చెప్పండి? టెస్టింగ్‌లో. యాహ్! గో అహెడ్. నేను చెప్పలేదు కదా మీకు? ఒక కొత్త ఇమేజ్ ఇచ్చినప్పుడు ఎలా వర్క్ అవుద్దో చెప్పండి? అది ఫస్ట్ కన్వర్జేషన్ లేయర్ తీసుకుంటాను. కన్వల్యూషన్ లేయర్, పూలింగ్ లేయర్‌కెళ్ళుద్ది. ఓకే. క్రాస్ చేసుద్ది దాన్ని. క్రాస్ చేసి మళ్ళీ ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ లాగా వెల్లులో 1 డైమెన్షన్ వచ్చుద్ది. ఆ 1 డైమెన్షన్ వచ్చిన తర్వాత ఏం చేసిద్దో చెప్పండి? ఇండెక్స్ లో ఉన్న వాల్యూస్ ని చెక్ చేస్తుంది మ్యామ్. ఇండెక్స్‌లో ఉన్న వాల్యూస్‌ని చెక్ చేస్తుంది. ఓకే. వాల్యూస్ ని మ్యాచ్ అయినవి, అన్మ్యాచ్ ఉన్నవి సెపరేట్ చేస్తుంది. ఫైనల్ గా అది యావరేజ్ చేసి న్యూ వాల్యూని ప్రిడిక్ట్ చేస్తుంది మ్యామ్. ఓకే. ఈ ఇండెక్సెస్‌లో మాక్సిమం వాల్యూ వస్తే ప్యారెట్, ఈ ఇండెక్సెస్‌లో మాక్సిమం వాల్యూ వస్తే పీకాక్ అని ముందే చదువుకుంది గదా! సో, ఆ ఇండెక్సెస్‌లో చెక్ చేస్తుందనమాట. ఓకే. సో, మనకెప్పుడు గూడా 1 అన్నది ట్రైనింగ్‌లో 1 వస్తుంది. టెస్టింగ్‌లో మీకెప్పుడు గూడా 1 అన్నది ఈ అవుట్‌పుట్స్‌లో రావు. 0.9, 0.95 అలాగే రావచ్చు. సో, అదేం చేస్తుందంటే ఈ ఇండెక్స్ పీకాక్ అని ఫిక్స్ అవుతుంది కదా! ఆ ఇండెక్స్‌లో వాల్యూస్ తీసుకొని యావరేజ్ చూసుకుంటుంది. ఈ ఇండెక్సెస్ అన్ని ప్యారెట్‌కి అని ఫిక్స్ అయినప్పుడు దాన్ని యాక్సెస్ చేసుకొని ఆ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూస్ తీసి యావరేజ్ చూసుకుంటుంది. ఏ యావరేజ్ అయితే 0.9కి దగ్గరొచ్చిందో అంటే 0.9 దగ్గరకొస్తే అది ఆ ప్రాబబిలిటీ దానికే ఎక్కువ. ఓకే. సో, 0.9 మీరు 0.9 అనే కాదు 0.8 కూడా రావచ్చు. ఒకదానికి 0.8 వచ్చి ఇంకొక దానికి 0.3 రావచ్చు. అలా కూడా రావచ్చు.
సో ఎలాగైనా సరే ద బిగ్గెస్ట్ వాల్యూ విన్స్. ఓకేనా? సో దేనికైతే యావరేజ్, ఏ పొజిషన్స్లో ఉన్న వాల్యూస్కి అయితే యావరేజ్ ఎక్కువ వచ్చిందో ఆ పొజిషన్స్లో ఉన్న వాల్యూస్కి మీనింగ్ ఏంటి, ప్యారెంటా పీకాక్ అన్న దాన్ని బట్టి అది మనకి క్లాస్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఓకే, సింపుల్, ఇంతే కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగొచ్చు, ఎందుకంటే నేను నెక్స్ట్ క్లాస్ కోడింగ్ స్టార్ట్ చేస్తాను. డౌట్స్ ఉన్నాయా? ఒకసారి చూడండి, ఇమేజ్ చూడండి, లేయర్స్ చూడండి. కన్వల్యూషన్ రేలు ఇవన్నీ కలిపి ఒకే లేయర్గా రాస్తాం మనం. ఓకేనా? సో ఇవి రెండు కూడా కలిపి ఒకే లేయర్. ఓకే, ఇది కూడా, ఇవన్నీ రెండు కలిపి ఒకే లేయర్. పూలింగ్ ఏమో సెపరేట్ లేయర్, మళ్ళీ కన్వల్యూషన్ రేలు ఒకే లేయర్, పూలింగ్ సెకండ్ లేయర్, ఫుల్లీ కనెక్టెడ్ లేయర్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, లాస్ట్లో ఎక్స్పాండ్ చేసిన తర్వాత కూడా 90 వాల్యూస్ 100 వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఇంకొకసారి మళ్ళీ అప్లై చేసి ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ అప్లై చేసుకుంటుంది, అవుట్పుట్ వస్తుంది. అర్థమైందా? ఫుల్ ఫ్లో అర్థమైందా? ఓకే, స్టెప్స్ చెప్తున్నాను, ఒకసారి వినండి. ఇమేజ్ ఇన్పుట్ స్టెప్ 1. సెకండ్, ఫీచర్స్, ఫిల్టర్స్ లేదా కర్నల్స్ని సెలెక్ట్ చేసుకోవటం. థర్డ్ స్టెప్, ఈ ఫీచర్ని, ఫిల్టర్ని ఇమేజ్ మీద అప్లై చేయటం. ఓకే, అప్లై చేసిన ఇమేజ్లో నెగిటివ్ వాల్యూస్ని జీరోస్ చేయటం. ఈ 4 స్టెప్స్ కూడా కన్వల్యూషన్ లేయర్. అర్థమైందా? ఎందుకు తిట్టేది నేను మిమ్మల్ని? అర్థమైందా లేదా? Yes, ma'am. ఎస్ మ్యామ్. ఓకే, ఫైన్. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కావాలంటే రాసుకోండి. ఓకే, టేకింగ్ ఇమేజ్ స్టెప్ 1, కన్వల్యూషన్ లేయర్ హెడ్డింగ్ పెట్టుకోండి. టేకింగ్ ఇమేజ్, టేకింగ్ ఇమేజ్. సెకండ్, సెలెక్టింగ్ ఫిల్టర్స్ ఆర్ kernels. They are also called as kernels. Selecting filters or kernels. Step 3, applying filter on images. Applying filter on images. Third step. రాసుకుంటున్నారా? మ్యామ్స్ నోట్స్ ఇస్తారులే అనుకోకండి, మీరే నోట్స్ సెండ్ చేయాలి ఈసారి. Ma'am, repeat చేయండి. లాస్ట్ స్టెప్, రిపీట్ చేయాలా? ఫస్ట్ నుంచి రిపీట్ చేయాలా? ఏం చేస్తున్నా ఇప్పుడు దాకా? Last one. లాస్ట్ వన్ మ్యామ్. ఓకే, అప్లయింగ్ ఫిల్టర్స్ ఆన్ ఇమేజెస్. లాస్ట్ వన్ మ్యామ్. స్కూల్ పిల్లలతో డీల్ చేస్తున్నా నేను, ఇట్టాగే ఉంటుంది. ప్రసన్న గారు రాసుకున్నారండి? Yes, ma'am. ఓకే, ఫోర్త్ స్టెప్ రాసుకోండి. ఫోర్త్ స్టెప్ రాసుకోండమ్మా. కన్వర్టింగ్ నెగటివ్ వాల్యూస్ ఇన్ ద ఫీచర్ మ్యాప్ ఇంటూ జీరోస్. కన్వర్టింగ్ నెగటివ్ వాల్యూస్, స్లోగా రాసుకోండి. కన్వర్టింగ్ నెగటివ్ వాల్యూస్ ఇంటూ జీరోస్ ఇన్ ద ఫీచర్ మ్యాప్. ఫీచర్ మ్యాప్ ఏంటిది? కన్వల్యూషన్ లేయర్ నుంచి వచ్చే అవుట్పుట్ని ఫీచర్ మ్యాప్ అంటాం, గుర్తుంది కదా మీకు? ఓకే,
ఈ కన్వర్షన్ ఎవరు చేస్తారు గుర్తుందా? రీలు. వెరీ గుడ్, రీలు, రెలో. ఓకే, ఇట్ ఇస్ కాల్డ్ రెక్టిఫైడ్ లీనియర్ యూనిట్ అన్నమాట. ఓకే, రెక్టిఫైడ్ లీనియర్ యూనిట్. ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ పూలింగ్ లేయర్ హెడ్డింగ్ పెట్టుకోండి. పూలింగ్ లేయర్ హెడ్డింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ పూలింగ్ లేయర్ ఏం చేస్తుందో చెప్పండి అమ్మా. మాక్సిమం, సమ్, యావరేజ్. అవి 3 టైప్స్. ఓకే రేష్మ, ఏం చేస్తుందని అడిగా. పర్పస్ ఏంటి, అసలు ఎందుకు పూలింగ్ లేయర్ కావాలి? తగ్గిస్తుంది మేడం. డైమెన్షన్ తగ్గిస్తుంది. లేయర్లో ఏ వాల్యూ అయితే ఎక్కువ ఎక్కువ వాల్యూస్ తీసుకుంటుందిరా అనుష, వెరీ గుడ్. కాకపోతే నేను ఎందుకని అని అడుగుతున్నాను అనమాట. డైమెన్షన్ 2 తగ్గిస్తుంది. డైమెన్షన్ ని 1 డైమెన్షన్ గా మారుతుంది. 1 డైమెన్షన్ కాదు, 1 డైమెన్షన్ ఫుల్లీ కనెక్టెడ్ లేయర్. ఓకే, ఏదో ఒక డైమెన్షన్ ఉండొచ్చు. 200 ఇంటూ 200 ఉన్నదని 100 ఇంటూ 100 గా మారుస్తుంది. డైమెన్షన్ తగ్గించడానికి అంతే. 1 డైమెన్షన్ గా చేంజ్ చేసేది ఇక్కడ కాదు, అది ఫుల్లీ కనెక్టెడ్ లేయర్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. పూలింగ్ లేయర్ ఏం చేస్తుందంటే డైమెన్షన్ ని తగ్గిస్తుంది. 8 ఇంటూ 8 ఉంటే దాన్ని 4 ఇంటూ 4గా, లేదా 6 ఇంటూ 6 ఉంటే దాన్ని 3 ఇంటూ 3గా అలా తగ్గిస్తుంది అనమాట. ఇది పూలింగ్ లేయర్. పూలింగ్ 3 టైప్స్ లో చేయొచ్చు. ఓకే, యావరేజ్, మాక్సిమం, సమ్. అవన్నీ యాడ్ చేసి తీసుకుంటే అది సమ్. అవన్నీ యాడ్ చేసి యావరేజ్ తీసుకుంటే అది యావరేజ్. ఓకే, ఇదంతా నా వల్ల కాదు, బిగ్గెస్ట్ వాల్యూ తీసేసుకుంటానంటే అది మాక్సిమం. దీని గురించి మీకు ఆల్రెడీ తెలుసు. లాస్ట్ లేయర్ రాసుకోండి, పూలింగ్ రాసుకోండి. పూలింగ్ రాసుకోండి. పూలింగ్ లేయర్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్. పూలింగ్ లేయర్ హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, కింద రాసుకోండి. పూలింగ్ లేయర్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ స్పేషియల్ డైమెన్షన్. SPATIAL, స్పేషియల్ డైమెన్షన్. స్పేషియల్ డైమెన్షన్ ఆఫ్ ఫీచర్ మ్యాప్. ఫీచర్ మ్యాప్ దేని అవుట్పుట్? కన్వల్యూషన్ లేయర్. కన్వల్యూషన్ లేయర్ యొక్క అవుట్పుట్ పూలింగ్ లేయర్ కి ఇన్పుట్ అన్నమాట. అయిపోయిందా? ఓకే, లాస్ట్ రాసుకోండి, ఫుల్లీ కనెక్టెడ్ లేయర్. ఫుల్లీ కనెక్టెడ్ లేయర్. సింపుల్ టర్మ్స్ రాసుకున్నాం. మోడల్ లర్న్స్ which node is important for a specific class. అంటే ఎక్స్కి ఏ ఇండెక్సెస్ ఇంపార్టెంట్, ఓకి ఏ ఇండెక్సెస్ ఇంపార్టెంట్ అని లెర్న్ చేసుకుంటుంది కదా, అదనమాట. ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ రాసుకోండి హెడ్డింగ్. ఓకే, కింద మోడల్ లర్న్స్ విచ్ నోడ్స్, అంటే నోడ్స్ అంటే ఇవే. ఓకే, మళ్ళీ మ్యామ్ కొత్తగా ఏదో అంటున్నారు అంటారు మరి. ఇదేమో అనోటేషన్స్ క్యాన్సిల్ చేయకుండా పోవట్లా మనకి. ఓకే, సో యూ కెన్ సీ రైట్, వీటిలో నోట్స్ అంటున్నా నేను, వీటిని. ఓకే, ఈ 1Dలో ఉన్నాయి కదా, వాటిలో నోట్స్ అంటున్నాను. మోడల్ లర్న్స్ విచ్ నోడ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అ స్పెసిఫిక్ క్లాస్. ఓకే,
ఇప్పుడు టెస్టింగ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఇదంతా ట్రైనింగ్. కన్వల్యూషన్ లేయర్, రెలు, పూలింగ్ లేయర్, ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ ఇవన్నీ టెస్ట్ ట్రైనింగ్. టెస్టింగ్ హెడ్డింగ్ పెట్టుకోండి. టెస్టింగ్లో ఏం చేస్తాం చెప్పండి. రాసుకోండి. ఇమేజ్ moves through image moves through moves 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 through through moves through all the layers and finally becomes one dimension in fully connected layer and finally becomes 1D పెట్టుకోండి, డైమెన్షన్ రాయొద్దు, అసలే బద్దకిష్టు. 1D in fully connected layer. మోడల్ నెక్స్ట్ స్టెప్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ మోడల్ చెక్స్ the average of స్పెసిఫిక్ నోడ్స్ అంటే ఇండెక్సెస్ అన్నమాట. బ్రాకెట్లో ఇండెక్స్ రాసుకోండి. స్పెసిఫిక్ నోడ్స్ రిజర్వ్డ్ ఫర్ స్పెసిఫిక్ క్లాస్. Model checks the average of specific nodes NODES reserved for specific class. Reserved for specific class. అయిపోయిందా? Yes, ma'am. అంతే. సో అసైన్మెంట్ ఏంటంటే కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ మీద నాకు బలా పారాగ్రాఫ్స్ వద్దు. ఓకే, ప్రతి లేయర్లో ఏం జరుగుతుంది అన్నది నాకు కంపైల్ చేసి డాక్యుమెంట్లో టైప్ చేసి ఓకే 2 pages సబ్మిట్ చేయాలి. ఈ 2 pages పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి సబ్మిట్ చేసినా సరే ఓకేనా. పీడిఎఫ్గా కన్వర్ట్ చేయండి. పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి మీ పేరు పైన ఉండాలి. ఈ అసైన్మెంట్ నేను చాలా చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. ఇది నేను టీచబుల్ మిషన్ లాస్ట్ క్లాస్లో ఇచ్చింది. ప్లీజ్ సెండ్ చేసేటప్పుడు మీ నేమ్ మెన్షన్ చేయండి. ఈరోజు అంటే నిన్న నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి, వాళ్ళలో కొంతమంది నేమ్స్ మాత్రమే నాకు తెలుసు. ఓకే, అంటే ఎవరో జస్ట్ స్పెక్స్ పెట్టుకున్నారు, ఎవరో జస్ట్ ఈ హ్యాండ్ సింబల్ మాత్రం ఉంది. మీరందరూ మీ నేమ్స్ టైప్ చేసి మీ ఇమేజెస్కి మీరే రిప్లై చేయండి. నేను పింగ్ చేయను, ఇదెవరో నేను పింగ్ చేయను. ఓకేనా, రిప్లై చేయండి దానికి. ఓకే, సో ఈ కన్వల్యూషన్ లేయర్ మనం ఏ 2 డైమెన్షనల్ ఎంటిటీ మీద కూడా అప్లై చేయొచ్చు. ఇమేజెస్ అంటే రోస్ కాలమ్స్ ఉంటాయి, దానికి అప్లై చేయొచ్చు. సౌండ్ అంటే మనకి ఫ్రీక్వెన్సీ టైం స్టెప్స్ ఉంటాయి, దానికి అప్లై చేయొచ్చు. ఓకే, టెక్స్ట్ అంటే మనకి పొజిషన్ వర్డ్స్ ఇన్ డిక్షనరీ, ఓకే దానికి అప్లై చేయొచ్చు. ఓకే, సో సమ్మరీ ఏంటంటే ఫీచర్ సెలెక్ట్ చేసుకుంటుంది ఫస్ట్. కన్వల్యూషన్లో దీస్ ఫిల్టర్స్ ఆర్ అప్లైడ్ టు ఎవ్రీ 3x3 పార్ట్. ఓకే, రేలు ఏమో నెగిటివ్స్ని 0 కింద మారుస్తుంది. పూలింగ్ లేయర్ ఏమో ఎవ్రీ 2x2 లేదా 4x4 ఇమేజ్ మీద అప్లై అయ్యి మ్యాక్సిమం వాల్యూస్ తీసుకుంటుంది. ఈ లేయర్స్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతాయి. ఓకే, దాని తర్వాత ఫ్లాటెన్ లేయర్లో పూలింగ్ లేయర్ నుంచి వచ్చే అవుట్పుట్ని 1Dగా
ఫ్లాట్ చేసిన తర్వాత ఫుల్లీ కనెక్టెడ్. ఇది ఫ్లాట్ అండ్ లేయర్ అనమాట. ఓకే. దాన్ని 1Dకి కన్వర్ట్ చేయడానికి ఒక లేయర్ కావాలి. ఇది కూడా సెపరేట్ లేయరు. ఓకే. ఫుల్లీ కనెక్టెడ్ లేయర్‌లో సేవ్స్ ద మాక్సిమమ్ పిక్సెల్ వాల్యూ ఇండెక్స్ ఫర్ ఈచ్ క్లాస్. ప్రిడిక్ట్ చేసినప్పుడు సిగ్మాయిడ్ అప్లై చేయొచ్చు లేదా సాఫ్ట్ బ్యాక్స్ అప్లై చేస్తుంది. ఓకే. క్లాస్ ఏకి ఎక్కువ థ్రెషోల్డ్ ఉంటుంది. క్లాస్ బికి తక్కువ థ్రెషోల్డ్ ఉంటే అది క్లాస్ ఏ. ఓకే. అంటే ప్రాబబిలిటీస్ ఇందాక చూపించాను కదా! అది. అంతే. సో సింపుల్. కోడ్ బిల్డింగ్ పార్ట్ కోడ్ ఎలా రాయాలన్నది నేను నెక్స్ట్ క్లాస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ మీద నాకు నోట్స్ కంపైల్ చేసి 2 పేజెస్ సబ్మిట్ చేయాలి. ఇమేజెస్ యాడ్ చేస్తారో ఏంటో తెలీదు. నాకు బుల్లెట్ పాయింట్స్‌లో కావాలి ప్రతి సెక్షన్ కూడా. అట్‌లీస్ట్ 4-5 హెడ్డింగ్స్ ఉండాలి. ఓకేనా? ఇది సబ్మిట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ వచ్చేలోపు నాకు ఈ డాక్యుమెంట్స్ రావాలి. దాంతో పాటు టీచబుల్ మిషన్ యొక్క స్క్రీన్ షాట్స్ కావాలి. ఓకే. ఎవరైతే ఆల్రెడీ సెండ్ చేశారో మీ ఇమేజ్‌ని మీరే ట్యాగ్ చేసి నేమ్స్ పెట్టండమ్మా. ఓకేనా? ఓకే. థాంక్ యూ గైస్. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా మీ సైడ్ నుంచి? మ్యామ్ అదే వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టమని ఉంది. గ్రూప్ లింక్ పెడతాను నీకు. గ్రూప్ లింకా? ఒక్క నిమిషం ఆగండి. యాహ్! హ్మ్. మెంబర్స్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇది చాట్‌కి గ్రూప్ లింక్ రావట్లేదు. ఓకే. ఫైన్. నీ మెయిల్ ఐడీ ఉందా? మెయిల్ ఐడీ చాట్‌లో పంపించు. మా గ్రూప్‌లో లేని వాళ్ళు మీ మెయిల్ ఐడీని చాట్‌లో పంపించండి. మిగతా వాళ్ళందరూ లీవ్ అయిపోవచ్చు. బాయ్ బాయ్. నెక్స్ట్ క్లాస్‌లో నేను మిమ్మల్ని కలుస్తాను. బాయ్. ఇక్కడ చాట్ బాక్స్‌లో మెయిల్ ఐడీ పెట్టండి. మీరందరూ గ్రూప్‌లో లేరా? ఓకే మ్యామ్. బాయ్ మ్యామ్. బాయ్. బాయ్ గీత. బాయ్. మీ అందరికీ మెయిల్ ఐడీలో మీ మెయిల్‌కి ఒక ఇది పంపిస్తాను. ఒక గ్రూప్ లింక్ పంపిస్తాను. దాంట్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు గ్రూప్ లింక్ దొరకట్లా నాకు. పంపాను మ్యామ్. హ్మ్. నా మెయిల్ చాట్ బాక్స్ లో పెట్టాను మ్యామ్. చూసేసాను. నువ్వు మెయిల్‌లో చాట్ బాక్స్‌లో మెయిల్ ఐడీ పెట్టేస్తే నువ్వు వెళ్ళిపో. నేను నీకు మెయిల్ చేస్తా. ఓకేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే. ఓకే. థాంక్స్ అమ్మా. ఇంకంతేనా సరోజినితో? ఇంకెవరైనా పెడుతున్నారా మెయిల్ ఐడీస్?